నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. కొన్ని దారులు ఒంటరిగా నడవాల్సిందే. ఎందుకంటే కొన్ని చోట్ల నీడ కూడా వెనక్కి వెళ్తుంది. కానీ ధైర్యం మాత్రం ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 7 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:37 చంద్ర అస్తమయం సాయంత్రం 5:37 చంద్రోదయం రాత్రి 8:17 చంద్ర అస్తమయం ఉదయం 9:53 తిథి తదియ సాయంత్రం 6:31 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 6:13 వరకు, తదుపరి పునర్వసు. తెల్లవారుజామున 4:11 వరకు, తదుపరి పుష్యమి. కరణము వనిజ ఉదయం 7:52 వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 6:31 వరకు, తదుపరి భవ. యోగము శుక్లము రాత్రి 8:04 వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:15 నుండి 5:37 వరకు. యమగండం మధ్యాహ్నం 12:07 నుండి 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:52 నుండి 4:15 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:09 నుండి 4:53 వరకు. వర్జ్యం సాయంత్రం 5:12 నుండి 6:40 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:01 నుండి 5:49 వరకు. అమృత గడియలు రాత్రి 1:59 నుండి 3:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:29 వరకు. డిసెంబర్ 7 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ సాయంత్రం 6:31 వరకు ఉంది, తదుపరి చవితి. తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఆదివారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, రవిపుష్య యోగం ఏర్పడుతుంది. రవిపుష్య యోగం అరుదైన అద్భుతమైన యోగం. ఈ యోగ సమయం ఆదివారం రాత్రి అనగా తెల్లవారితే సోమవారం తెల్లవారుజామున 4:11 నుండి ఉదయం 7 గంటల వరకు ఉంది. ఈ సందర్భంలో చేపట్టిన పనులు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. బంగారం వెండి కొనుగోలు చేస్తే త్వరలోనే రెట్టింపు అవుతుంది. స్థలం, భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో ఎటువంటి అగ్రిమెంట్లు చేయాలన్నా ఈ సమయంలో చేసుకుంటే మంచిది. వాహనాలు కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం, గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన వంటివి చేస్తే భవిష్యత్తులో మంచి సత్ఫలితాలను ఇస్తాయి. సర్వార్థ సిద్ధి యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. 2 అద్భుతమైన యోగాలు ఒకే సమయానికి.
సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10:38 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 10:38 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. రాత్రి 10:38 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం: పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అర్జునుడు గాంధీవం 1,00,000 ధనుస్సులకు సమానమని ఉత్తర కుమారుడితో చెబుతాడు. ఈరోజు ప్రశ్న: పూర్వం బ్రహ్మ గాంధీవం ఎన్ని సంవత్సరాలు ధరించాడు? 1,000, 2,000, 3,000, 4,000? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబంలో అందరితోనూ సఖ్యంగా మెలుగుతారు. వృషభ రాశి: సోదరులు, సోదరీలతో సత్సంబంధాలు నెలకొంటాయి. మిథున రాశి: ఆర్థికంగా అనుకూలంగా ఉండి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కర్కాటక రాశి: స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సింహరాశి: వివాహ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయి. కన్య రాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. 2-3 విధాలుగా ధనప్రాప్తి కలుగుతుంది. తులారాశి: సోదరులు, సోదరీల కలయికతో ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి: పెద్దల సూచనల మేరకు నడుస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. ధనుస్సు రాశి: కొత్త పొదుపు పథకాలపై మొగ్గు చూపుతారు. మకర రాశి: కొంత భూమి కొనాలి అన్న మీ లక్ష్యం నెరవేరే సూచనలు. కుంభరాశి: ఒకరి ఆరోగ్య విషయములో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు. మీనరాశి: భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.